గారికి అమ్మకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అన్యత భావించకుండా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారే మాట్లాడిన అనంతరం వారికి మన గ్రామానికి మనం వారికి చిరు సన్మాన కార్యక్రమం కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి వారిని అంబేద్కర్ జయంతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సింగారం గ్రామ మరియు ఇస్లావత్ తండా గ్రామ పంచాయతీ అందరుగా కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికానికి మరియు ఈ గ్రామ ప్రథమ పౌరులైనటువంటి సర్పంచ్ గారికి మరియు ఎంపీటీసీ తోట ఏకాంబరం గారికి ఇస్లావత్ తండా సర్పంచ్ బూడ లక్ష్మణ్ నాయక్ గారికి మరి మాజీ సర్పంచ్ దర్శన నరసయ్య గారికి ఇంకా అందరిగా కూడా మన పేరు పేరున ప్రత్యేకంగా అంబేద్కర్ జయభీములు తెలియజేస్తూ ఈరోజు మన మాదిగ కుల పెద్ద మనిషి దర్శనం రాంబాబు గారికి మరియు మన జోగయ్య గారికి ఇంకా అందరిగా కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా జయభీములు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో అంటే దాదాపు మన భారతదేశంతో పాటు మనకు శత్రుత్వంగా ఉండబడే పాకిస్తాన్లో కూడా జరుగుతున్నాయి. పాకిస్తాన్ కానీ స్విట్జర్లాండ్ కానీ అమెరికా కానీ తర్వాత జపాన్ కానీ జర్మనీ కానీ ప్రపంచంలో ఉండబడే ప్రతి దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయంటే మనం గర్వపడాలి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళిత కులంలో అట్టడుగు పేదరికంలో ఏదైతే వాళ్ళ అమ్మ నాన్న కూలినాలు పని చేసుకొని ఒక చిన్న ఉద్యోగం వాళ్ళది అలాంటి కుటుంబానికి 14 మంది సంతానంలో 14 చివరి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి పేదరికంలో పుట్టి ఈరోజు ప్రపంచ దేశాలే గర్వపడే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రకంగా ఆయన ఒక రాజకీయవేత్తగా, ఒక తత్వవేత్తగా, ఒక న్యాయవాదిగా, ఒక అనేక సంఘ సంస్కర్తగా ఈ దేశంలో ఉండబడే అంటరానితనం మీద ఒక యుద్ధ పోరాటం చేసిండు. ఆయన ఎక్కడికి పోయినా ఆయన పెట్టేటువంటి ఇబ్బందుల రీత్యా ఆయన ఎప్పుడు కృంగిపోలే, ఎప్పుడు వెనుకలు మళ్ళీ రాలే. ఆయన ఎందుకు ఇట్లా జరుగుతుంది నాకు, నా ప్రజానికానికి, నా దేశానికి అని చెప్పైనా ఇతర దేశాలకు పోయి ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొని అనేక రంగాల్లో అనేకమైనటువంటి ప్రపంచంలో ఉండబడే అన్ని పుస్తకాలని చదివి ఆయన అధ్యయనం చేసి ఈరోజు ప్రపంచంలో ఒక పేరు ప్రఖ్యాతులు కలటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పుకోవచ్చు. అదే రకంగా ఈ ప్రపంచంలో ఎవరికి లేని విగ్రహాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఆయనకు ఈరోజు ఆయన చేసినటువంటి త్యాగం గురించి ఒకటే చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఒకటి నిజమైన ఘటన. ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన లండన్లో ఈయన ఏదో అమెరికాలో తీసేసి 5 సంవత్సరాలు ఒక PhD చేయాలి. కానీ ఆయన ప్రతిభకు ఆయనకున్నటువంటి తెలివితేటలకు తోటి ఆయన 3 సంవత్సరాలనే ఆయన కులం ఎనాలిసిస్ అని దాని మీద కుల నిర్మాణం దాని మీద ఆయన